క్రీస్తు కోసం కొన్ని శ్రమలు పడ్డా, బాధలు పడ్డా, కష్టాలు పడ్డా, నష్టాల పాలైన ఈ ప్రభువు రాగానే మనకు ఘనత ఉన్నది. మనం అనేక మార్లు బుద్ధిహీనులు అయిపోతూ ఉన్నా. నేను ప్రభువుని నమ్ముకున్నానుగా, నాకెందుకు ఈ కష్టాలు రావాలి? నేను ప్రభువుని ఆరాధిస్తున్నానుగా, నాకెందుకు ఈ శోధనలు రావాలి? నేను ప్రభువుని గణపరుస్తున్నానుగా, నాకెందుకు ఇవన్నీ రావాలి? ఈ శ్రమలు నాకెందుకు రావాలంటాం. కనుక అది బుద్ధిహీనుడు మాట. నీకు ఒక రోజు దేవుడు ఘనత మహిమ ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక్కడ బుద్ధిహీనులు ఒకవేళ పైకి రావచ్చు, బుద్ధిహీనులకు సన్మానాలు జరగవచ్చు. ఈ లోకం తారుమారు లోకం. నీతిమంతుల్ని అణిచిపెడుతూ ఉంటుంది, బుద్ధిహీనుల్ని పైకి లేపుతూ ఉంటుంది. లంచగొండులు పైకి ప్రమోషన్లు వెళ్ళిపోతూ ఉంటారు. నీవు ప్రభువుని నమ్ముకొని నీతిగా ఉంటావు, నీకు ఏ ప్రమోషన్ రాదు. అయినప్పటికీ నీవేం కంగారు పడకు, బెంబేలు పడకు. అయ్యో అతనికి నాకంటే ఏమీ తెలియదు, ప్రమోషన్లు పోయా అనుకోకు. పోనీ, అతనికి నష్టం, నీకు లాభం. ఎందుకంటే ప్రభువు తిరిగి నిన్ను ప్రమోషన్లో ఉంచుతాడు. అందుకే ప్రభువు కోసం నీ ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, కూలి పనిలో ఉన్నా, పొలం పనిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా దేవునికి నమ్మకంగా బ్రతకాలి. బుద్ధిహీనులం కాకూడదు. బుద్ధిహీనత అనేది అవివేకం, అపచారం. అందుకే జాగ్రత్త పడాలి అనేది పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకు నేర్పుతున్న విషయం.